Hi everyone, welcome to Prerna, Build Your Own Skill by Yourself. So ఇవాళ మనం ప్రోగ్రామ్ లో ఫ్లెక్స్ సెన్సార్ ఆర్డినో ఏ విధంగా ఇంటర్ఫేస్ అవుతాయో చూద్దాం. అండ్ ఈ ప్రోగ్రామ్ మీకు సమర్పిస్తున్నారు పూమా ERDC సొల్యూషన్స్, శ్రీ వివేకానంద లహరి ఇన్స్టిట్యూషన్స్, స్కైరేస్ and conducted by Final Avengers Academy of Excellence. Before going to the session, do please like, share and subscribe to our channel for more important sessions and videos. సో ఇప్పుడు మనం ప్రోగ్రామ్ లోకి వెళ్లే ముందుగా ఈ యొక్క పర్టికులర్ ఫ్లెక్స్ సెన్సార్ అంటే ఏంటి అండ్ దానికి సంబంధించినటువంటి రిమైనింగ్ పార్ట్స్ గురించి కూడా మనం తెలుసుకుందాం. సో ఈ ప్రెజెంటేషన్ లో మనం ఫ్లెక్స్ సెన్సార్ ఆర్డినో ఏ విధంగా ఉంటాయి అండ్ దాంతో పాటుగా ఫ్లెక్స్ సెన్సార్స్ ని మనం ఏ ప్రాజెక్ట్స్ లో మనం యూజ్ చేయొచ్చు, అదే విధంగా ఫ్లెక్స్ సెన్సార్ యొక్క ప్రిన్సిపల్ ఏంటి అనేది తెలుసుకుందాం. సో లెట్ us see the ఫ్లెక్స్ సెన్సార్. సో ఫ్లెక్స్ సెన్సార్ అనేది కంప్లీట్ గా బెండింగ్ సెన్సిటివ్ డివైస్ అన్నమాట. సో ఈ పర్టికులర్ ఫ్లెక్స్ సెన్సార్స్ ఎందుకు ఉపయోగపడతాయి అంటే ఎక్కడైతే మనకి రెసిస్టెన్స్ బేస్డ్ డిగ్రీ ఆఫ్ బెండింగ్ అనేది అవసరం అవుతుందో అలాంటి చోట్ల మనకి అవసరం అవుతాయి అన్నమాట. సో ఎక్కువగా మనం ఈ పర్టికులర్ ఫ్లెక్స్ సెన్సార్ ని ఎందుకు వాడతాము అంటే ఎక్కడైతే బెండ్ యాంగిల్స్ అనేవి ఉంటాయో అలాంటి చోట్ల మనము వేరే సైజెస్ అండ్ షేప్స్ అనేవి మనకు తెలుసు నార్మల్ గా. సో ఆబ్జెక్ట్స్ కి ఒకే సైజ్ అనేది ఉండదు. సో డిఫరెంట్ సైజెస్ అండ్ షేప్స్ అనేవి ఉంటాయి కాబట్టి సో అలాంటి వాటి యొక్క యాంగిల్స్ ని తెలుసుకోవడం కోసం మనము ఫ్లెక్స్ సెన్సార్స్ ని యూజ్ చేస్తాం. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద ఫ్లెక్స్ సెన్సార్. అండ్ వర్కింగ్ ప్రిన్సిపల్ వచ్చేసరికి ఈ బెండింగ్ రెసిస్టెన్స్ అనేటువంటి వర్కింగ్ ప్రిన్సిపల్ మీద ఆధారపడి ఈ పర్టికులర్ ఫ్లెక్స్ సెన్సార్ అనేది మీకు పనిచేస్తుంది. సో మీరు పక్కన పిక్చర్ లో కూడా గమనించవచ్చు. సో ఇట్లాంటి టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ని మనము దాని యొక్క యాంగిల్ ని వాటిని మెజర్ చేసుకోవాలంటే ఈ పర్టికులర్ ఫ్లెక్స్ సెన్సార్ మనం కంపల్సరీగా ఉపయోగించాలి. సో ఎప్పుడైతే సెన్సార్ అనేది బెండ్ అవుతుందో అక్కడ రెసిస్టెన్స్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. సో ఆ రెసిస్టెన్స్ చేంజింగ్ వల్లనే మనకి ఆ యొక్క యాంగిల్ అనేది తెలుస్తుంది. సో అందుకని మనం ఈ పర్టికులర్ ఫ్లెక్స్ సెన్సార్ ని ఎనలాగ్ ఇన్పుట్ పిన్ లో కనెక్ట్ చేస్తాము. సో దాని ద్వారా మనము ఆర్డినో నుంచి రెస్పాన్స్ ని కూడా తీసుకోవచ్చు అనమాట. సో ఎనలాగ్ ఇన్పుట్ పిన్స్ అనేవి ఆర్డినో బోర్డ్స్ లో ఉంటాయి. సో ఆర్డినో బోర్డ్స్ లో A0 నుంచి A5 దాకా ఎనలాగ్ పిన్స్ అనేవి ఉంటాయి. సో ఆ పిన్స్ లో ఎక్కడ కనెక్ట్ చేసి ఉన్నా సరే మనము దీని యొక్క రెస్పాన్స్ ని చూడొచ్చు అనమాట. ఓకే, సో ఇకపోతే ఆర్డినోకి ఏ విధంగా ఇంటర్ఫేస్ చేస్తాం ఏంటంటే కంప్లీట్ గా ఇది ఎనలాగ్ సెన్సార్ కాబట్టి ఎనలాగ్ పిన్స్ ని ఏవైనా వాటిని మనం యూజ్ చేసుకోవచ్చు దీన్ని కనెక్ట్ చేసుకోవడానికి. ఓకే, సో ఇది ఏం చేస్తుందంటే కంప్లీట్ గా రెసిస్టెన్స్ అనేది వ్యారీ అవుతుంది బెండింగ్ మూవ్మెంట్ ని బేస్ చేసుకుని. సో దాన్ని బట్టి డేటా అనేది మనకి వస్తుంది అనమాట. ఆర్డినో నుంచి డేటా అనేది సీరియల్ మానిటర్ లో మనము ప్రింట్ చేసుకుంటాం. ఓకే, సో అప్లికేషన్స్ ఆఫ్ ఫ్లెక్స్ సెన్సార్ మనం చాలా చూడొచ్చు. మనకి బోల్డ్ అండ్ గ్యాడ్జెట్స్ ఉన్నాయి, రోబోటిక్స్ కానీ, మెడికల్ డివైజెస్ కానీ, గేమింగ్ కంట్రోలర్స్ కానీ అండ్ వేరియబుల్ టెక్నాలజీస్ కానీ ఇట్లాంటి వాటిల్లో మనము ఈ యొక్క ఫ్లెక్స్ సెన్సార్స్ ని యూజ్ చేస్తాం. సో ఇప్పుడు ఫ్లెక్స్ సెన్సార్ ని ఆర్డినోతో ఏ విధంగా కనెక్ట్ చేయాలనేది చూద్దాం మనము. సో ఫ్లెక్స్ సెన్సార్ ని ఆర్డినోతో కనెక్ట్ చేయాలంటే కంపల్సరీగా మనకి ఒక సోర్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ అనేది నెసెసిటీ అనేది ఉంటుంది. సో ఓపెన్ సోర్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఏంటంటే టింకర్ క్యాడ్. సో టింకర్ క్యాడ్ ఉపయోగించుకుని ఫ్లెక్స్ సెన్సార్ ని ఆర్డినోతో ఎలా ఇంటర్ఫేస్ చేద్దాం అనేది చూద్దాం. సో ముందుగా బ్రౌజర్ ఓపెన్ చేసుకుని గూగుల్ సెర్చ్ అండ్ గో టు ద tinkercad.com. ఓకే, సో దాంతో పాటుగా టింకర్ క్యాడ్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ప్రీ డిఫైన్ టెంప్లెట్స్ ఉంటాయి. వాటి ముందు మనం ఏం వెళ్ళాల్సిన అవసరం లేదు, మనం ఓన్ గా ప్రోగ్రామ్ రాసుకుంటున్నాం కాబట్టి జస్ట్ గో టు ద క్రియేట్ అండ్ ద సర్క్యూట్స్. ఓకే, దాంట్లోకి వెళ్ళి మనము ఫ్లెక్స్ సెన్సార్ ని ఆర్డినోని ఇంటర్ఫేస్ చేస్తున్నాం కాబట్టి ఆ రెండింటిని మనం డ్రాగ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఫ్లెక్స్ సెన్సార్ అని చెప్పి టైప్ చేయండి. ఓకే, సో ఇదిగో ఈ విధంగా వస్తుంది, ఇది ఫ్లెక్స్ సెన్సార్. ఓకే, అండ్ అదే విధంగా ఆర్డినో బోర్డ్. ఓకే, ఆర్డినో యూనో R3. ఓకే, నెక్స్ట్ అండ్ టేక్ వన్ రెసిస్టర్ హియర్ అండ్ కనెక్ట్ లైక్ దిస్. టెర్మినల్ 2 కనెక్ట్ చేయండి అండ్ టెర్మినల్ 1 ఇది. ఓకే, టెర్మినల్ 2 ని ఎప్పుడైతే కనెక్ట్ చేసామో ఈ రెసిస్టర్ నుంచి ఎండ్ ని మీరు 5 volts కి కనెక్ట్ చేసుకోవాలి ఇగో ఈ విధంగా. ఓకే, అండ్ ఈ టెర్మినల్ నుంచి వచ్చేటువంటి కనెక్షన్ ని మనము డైరెక్ట్ గా గ్రౌండ్ కి కనెక్ట్ చేసుకోవాలి ఈ విధంగా. ఓకే, సో మరి దీని నుంచి మనం మూవ్మెంట్ అండ్ యాంగిల్ ఏ విధంగా తీసుకుంటాం, డేటా ఎలా తీసుకుంటాం అంటే సో టెర్మినల్ 1 నుంచి మనం వైర్ తీసుకోం. టెర్మినల్ 2 దగ్గర నుంచి రెజిస్టర్ ఎక్కడైతే కనెక్ట్ చేసామో అక్కడి నుంచి ఒక వైర్ తీసుకుని దాన్ని ఎనలాగ్ పిన్ ఆఫ్ ద ఆర్డినోకి మనం కనెక్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ A0 పిన్ లో మీరు కనెక్ట్ చేశాను. సో ఈచ్ అండ్ ఎవ్రీ పిన్ మనకి వైర్ కనెక్షన్స్ చేంజ్ మనం చూపించాలి అంటే సో ఈ విధంగా మీరు చేంజ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, సో VCC గ్రౌండ్ అండ్ సిగ్నల్ పిన్ ఈ విధంగా. ఓకే, సో మనం LDR కి కనెక్షన్స్ ఏ విధంగా అయితే చేస్తామో
ఈ యొక్క ఫ్లెక్స్ సెన్సార్ కూడా మనం కనెక్షన్స్ అదే విధంగా చేస్తాం. అండ్ ఇప్పుడు మనం కోడ్ రాసేద్దాం. జస్ట్ గో టు ద కోడ్ అండ్ ఎక్స్పాండ్ ఇట్. ఓకే, మనకి బ్లాక్ సెక్షన్ ఉంది, బ్లాక్ సెక్షన్స్ బేస్ చేసుకుని మనం కోడ్ ని రాస్తాం. మనకి ఇప్పుడు ఈ పర్టికులర్ సెక్షన్ అవసరంలా దీన్ని రిమూవ్ చేసేసేయండి. అండ్ గో టు ద వేరియబుల్స్, క్రియేట్ ఏ వేరియబుల్. నేను ఇక్కడ ఫ్లెక్స్ అని చెప్పి వేరియబుల్ నేమ్ ఇస్తున్నాను. జస్ట్ క్లిక్ ఆన్ ఫ్లెక్స్ అండ్ సెట్ ఫ్లెక్స్. ఓకే, తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఏంటంటే ఒక పర్టికులర్ వాల్యూ అనేది రావాలి. సో ఆ వాల్యూ ఏంటి? ఎనలాగ్ వాల్యూ. సో ఎనలాగ్ వాల్యూ కాబట్టి రీడ్ ఎనలాగ్ పిన్ A0 అని చెప్పి ఇక్కడ రాసుకుంటున్నాను. అండ్ అదే విధంగా మనకి ఏదైతే యాంగిల్ అనేది ప్రింట్ అవ్వాలి, ఎక్కడ ప్రింట్ అవ్వాలి అనేది మనం తీసుకుంటాం. సీరియల్ మానిటర్ లో ప్రింట్ అవ్వాలి కాబట్టి టేక్ సీరియల్ మానిటర్. ఏమని ప్రింట్ అవ్వాలి? ఎనలాగ్ వాల్యూ ఎంతైతే ఉందో అది ప్రింట్ అవ్వాలి. అంటే ఏంటి? ఫ్లెక్స్ కమాండ్. సో take the flex in the variables and add it. So now the basic step of the program is ready. So ఈ విధంగా మనం ఫస్ట్ ఇనిషియల్ గా ఆర్డినో అండ్ ఫ్లెక్స్ సెన్సార్స్ ని కనెక్ట్ చేసాము. ఇప్పుడు గో టు ద స్టార్ట్ సిమ్యులేషన్. ఓకే, సో సిమ్యులేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ మీకు ఇనిషియల్ గా యాంగిల్ ఎంత ఉందో చూడొచ్చు. ఇక్కడ 0 ఉంది. సో దీన్ని ఇక్కడ మనం బెండ్ చేస్తే దాని యాంగిల్ అనేది ఇక్కడ మనకి చేంజ్ అవుతుంది. అవునా? సో సేమ్ థింగ్ మనం కోడ్ లోకి వెళ్ళి కోడ్ యొక్క సీరియల్ మానిటర్ ఉంటుంది ఇక్కడ. ఈ సీరియల్ మానిటర్ లో చూడొచ్చు ఇనీషియల్ గా 996 ఉంది యాంగిల్ ఇక్కడ మనకి. సో ఇప్పుడు కోడ్ క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎంత ఉందో చూడండి యాంగిల్. సో ఈ వాల్యూస్ వస్తున్నాయి అనమాట. ఇవేంటంటే 93 ఉన్నప్పుడు సీరియల్ మానిటర్ లో అది ఎలా చూపిస్తుంది. హెక్సాడెసిమల్ కోడ్స్ కాబట్టి ఈ విధంగా మనకి వాల్యూస్ అనేవి చూపిస్తున్నాయి. సో నౌ ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మనం ఒక ఎల్ఈడిని కనెక్ట్ చేసి చూద్దాం ఎట్లా కనెక్ట్ అవుతుంది ఏంటి అనేది. సో ఎల్ఈడి టేక్స్ ప్లేస్ తీసుకుంటున్నాను. దీన్ని తీసుకొచ్చి డైరెక్ట్ గా ఇలా ప్లేస్ చేసేస్తున్నా. సో 13th పిన్ లో యానోడ్ అండ్ గ్రౌండ్ లో క్యాథోడ్ ఇలా పెట్టేశాను. సో ఇప్పుడు దీని యొక్క ప్రోగ్రామ్ మనం రాయాలంటే అగైన్ గో టు ద కోడ్ అగైన్. సో కోడ్ లోకి వెళ్ళి మనం ఎల్ఈడికి ప్రోగ్రామ్ రాస్తున్నాం అంటే ఇక్కడ సెన్సార్ తీసుకున్నాం కాబట్టి సెన్సార్ నుంచి ఇన్పుట్ తీసుకోవాలి కాబట్టి గో టు ద ఇఫ్ అండ్ ఎల్స్ బ్లాక్. సో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేయండి. అండ్ మ్యాథ్స్ లోకి వెళ్ళండి. మ్యాథ్స్ లోకి వెళ్ళి దీన్ని కూడా తీసుకోండి లెసర్ దాన్ బ్లాక్. ఇక్కడ ఏంటంటే మనకి ఏం వాల్యూ పెడుతున్నాము? ఫ్లెక్స్ వాల్యూ పెడుతున్నాం కాబట్టి టేక్స్ ప్లేస్ ఫ్లెక్స్ హియర్. అండ్ ఇక్కడ లాస్ట్ లో 90 ఉన్నప్పుడు మనకి ఎంత వచ్చింది? 1009 వచ్చింది. సో ఇప్పుడు నేను ఏంటంటే 1010 కంటే తక్కువ ఉన్నప్పుడు ఎల్ఈడి వెలగాలి, లేదంటే ఎల్ఈడి అనేది దట్ మీన్స్ ఆఫ్ కండిషన్ లో ఉండాలని చెప్పి రాసుకుంటున్నాను. అందుకని లెస్ దాన్ ఉన్నప్పుడు మాత్రమే ఎల్ఈడి అనేది హై అవుతుంది, లేదంటే అవ్వదు. సో గ్రేటర్ దెన్ కావాలంటే కూడా చేసుకోవచ్చు. ఓకే, లెస్ దాన్ ఉన్నప్పుడు మనకి గ్రేటర్ దెన్ ఉన్నప్పుడు మనం మార్చుకోవచ్చు. సో ఇక్కడ చూడండి సెట్ డిజిటల్ పిన్ 13 అండ్ ఇక్కడ మనం ప్లేస్ చేసుకోవాలి. ఫస్ట్ ఇనిషియల్ లో పెడుతున్నాను. అంటే ఏంటి? సో ఇలా ఉన్నప్పుడు అది వెలగదు, ఎప్పుడైతే హై యాంగిల్ వస్తుందో అప్పుడు మాత్రం వెలుగుతుంది అని చెప్పి ఇక్కడ నేను ప్లేస్ చేశా. సో హై యాంగిల్ వచ్చినప్పుడు మాత్రం వెలుగుతుంది. ఇప్పుడు ఏ పిన్ ఇవ్వాలి? మనం ఇక్కడ 13th పిన్ లో కనెక్ట్ చేసాం కాబట్టి 13th పిన్ మాత్రమే ఇక్కడ మనం రాసుకోవాలి ఈ విధంగా లో అండ్ హై. సో ఎప్పుడైతే వాల్యూ అనేది 90 degrees కంటే ఎక్కువ ఉంటుందో అప్పుడు ఎల్ఈడి అనేది ఆన్ అవుతుంది. సో ఆన్ కండిషన్ లోకి రావాలి. సో వచ్చేది యాంగిల్ ఇక్కడ మీరు చూడొచ్చు. జస్ట్ క్లిక్ ఆన్ స్టార్ట్ సిమ్యులేషన్, దెన్ సీ వాట్ విల్ హ్యాపెన్. సో ఇప్పుడు మనకు 0లో ఉంది అండ్ స్లోగా యాంగిల్ ని ఇంక్రిమెంట్ చేస్తున్నా. ఎప్పుడైతే 90 అబోవ్ యాంగిల్ కనుక వెళ్తుందో ఓకే చూడొచ్చు మీరు అక్కడ కంప్లీట్ గా 99, 95. సో లైట్ గా ఉంది. సో 90 అబోవ్ యాంగిల్ ఎప్పుడైతే వస్తుందో అక్కడ మీకు ఆ ఎల్ఈడి అనేది వెలగడం గమనించవచ్చు అనమాట. సో ఈ విధంగా మనము ఫ్లెక్స్ సెన్సార్ ని యూజ్ చేస్తాం. సో దిస్ ఇస్ ద ఇంటర్ఫేసింగ్ బిట్వీన్ ది ఫ్లెక్స్ సెన్సార్ అండ్ ఆర్డినో యూజింగ్ ద టింకర్కాడ్. ఓకే, సో దీని యొక్క థింగ్స్ చూద్దాం. ఇప్పుడు ఏ విధంగా మనకి అది ఉపయోగపడుతుంది ఏంటనేది చూసేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనకి ఫ్లెక్స్ సెన్సార్ ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అప్లికేషన్స్ లో వాడచ్చు అని చెప్పాం, రోబోటిక్స్ లో కానీ దేంట్లో అయినా సరే. సో దీని యొక్క క్యాలిబ్రేషన్ చేయడం అనేది కొంచెం మనకి కష్టంగా కూడుకున్నటువంటి థింగ్ అనమాట. సో అందుకని మనం ఏంటంటే సెన్సార్ కి కంప్లీట్ గా మనం యాక్యురేట్ గా ఉండటం కోసము రెసిస్టెన్స్ ని మనం కనెక్ట్ చేస్తాము. ఒక్కొక్క సెన్సార్ కి కూడా ఒక్కొక్క టైప్ ఆఫ్ రెసిస్టెన్స్ వాల్యూస్ అనేవి ఉంటాయి. సో అందుకని దాన్ని బేస్ చేసుకుని మనకి బెండ్ యాంగిల్స్ కూడా వస్తాయి అనమాట. ఓకే, సో అండ్ ఛాలెంజెస్ ఏంటంటే కంప్లీట్ గా ఫ్లెక్స్ సెన్సార్స్ ని మనము ఎక్కడెక్కడ మనకి యూజ్ చేయొచ్చు అంటే లైక్ హిస్టీరిసిస్ అండ్ మెకానికల్ వియర్ అండ్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ మనకు తెలుసు, పిక్ లో కూడా చూడొచ్చు మీరు. సో ఎట్లాంటి చోట్ల మనము ఈ యొక్క ఫ్లెక్స్ సెన్సార్ ని వాడతాము, దాని యొక్క పెర్ఫార్మెన్స్ కూడా రిలయబుల్ గా ఉంటుంది అనమాట. ఓకే, అండ్ ఫైనల్లీ ఫ్లెక్స్ సెన్సార్ అనేది కంప్లీట్ గా ఒక
ఎనలాగ్ డేటాని తీసుకొచ్చుకుంటుంది ఆర్డినో నుంచి. దాని ద్వారా మనకి ఏంటంటే వేరియస్ కైండ్స్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి, రోబోటిక్ ప్రాజెక్ట్స్ కానీ ఏదైనా సరే. అండ్ క్యాలిబ్రేట్ చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది, ఎందుకంటే వర్కింగ్ ప్రిన్సిపల్ వచ్చేసరికి కంప్లీట్ గా బెండింగ్ మూమెంట్. ఎక్కడైతే మనకి సర్ఫేస్ మీద స్టిక్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఇది సర్ఫేస్ బెండ్ అయినప్పుడు దాని యొక్క యాంగిల్ అనేది చేంజ్ అవుతుంది. దాని ద్వారా మనము ఫ్లెక్స్ సెన్సార్స్ ని బేస్ చేసుకుని మనం కొన్ని టైప్స్ ఆఫ్ రోబోటిక్స్ లో వాడచ్చు. జస్ట్ లైక్ ఏ జెస్చర్ రోబోట్, జెస్చర్ కంట్రోల్ రోబోట్. జెస్చర్ కంట్రోల్ రోబోట్ లో మనకి ఫ్లెక్స్ సెన్సార్స్ ఉంటాయి. ఆ ఫ్లెక్స్ సెన్సార్ మనం ఏంటంటే కంప్లీట్ గా దట్ మీన్స్ మన యొక్క ఫింగర్స్ ఉంటాయి, ఫింగర్స్ కి ఫ్లెక్స్ సెన్సార్స్ పెడతాం. దాన్ని బేస్ చేసుకుని మనకి ఆ పర్టికులర్ రోబోట్ అనేది వర్క్ చేస్తుంది అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సెషన్ అండ్ ప్లీజ్ సపోర్ట్ us.